ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్టాండ్ సమీపాన. అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. కుంటివారు నడుస్తున్నారు, చీకటి శక్తులతో బాధపడేవారు విడుదల పొందుతున్నారు, గర్భఫలములు లేని వారు దేవుని యొక్క శక్తి చేత గర్భఫలములు పొందుకుంటున్నారు. ఈ ఆరాధనలో దేవుని సేవకులు ప్రవక్త పాల్పృథ్వీ గారు, సుజాత పృథ్వీ గారు దేవుని సందేశాన్ని అందిస్తున్నారు. మీరు కూడా రండి, ఆశీర్వదించబడండి. మార్చి 12వ తేదీ ఉదయం 10 గంటలకు స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, ఖమ్మం. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయమే లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన, వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి. మనం ప్రార్థించినప్పుడే మన జీవితంలో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం దేవుడు తన శ్రేష్టమైన వాక్కులతో మనల్ని దర్శిస్తున్నారు కదా. ఆయన ఇచ్చే వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నాడు కదా. ఆయన వాగ్దానాలు, ప్రతి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నారు. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు మనందరి కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం చదువుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారండి. ప్రభు అంటున్నారు, కుడివైపునకును అలాగే ఎడమ వైపునకు నీవు వ్యాపించేదవు అని మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఎటువంటి విస్తరణ లేక బాధపడుతున్నారా? మీరు ఉద్యోగాల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అదే శాలరీ, అదే పోస్ట్ కదా. ఎటువంటి విస్తరణ అనేది మీ జీవితంలో చూడలేకపోతున్నారు. అలాగే ఎటువంటి ప్రమోషన్ అనేది మీ జీవితంలో రావట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లు అట్లా అయిపోతుంది మీ పరిస్థితి కదా. ఎప్పుడు అదే జీవితం, ఎప్పుడు అదే శాలరీ, ఎప్పుడు అదే పరిస్థితులు. మరి ఎంతో వేదనతో ఉంటున్నారు కదా. మీ వ్యాపారాలు కూడా వర్ధిల్లట్లేదు. ప్రారంభించిన దినాల్లో ఎలా ఉన్నదో మరి అదే రీతిగా మీ వ్యాపారాలు ఉంటున్నాయి. అలాగే మీ చేతి పని ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నాయో మీ పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. అలాగే మీ వ్యవసాయ పనులు కావచ్చు, ప్రతి విషయంలో కూడా, అలాగే సేవా విషయంలోనూ కూడా మరి అంటే విస్తరణ అనేది, వ్యాప్తి చెందడం, విస్తరించబడటం అనేది మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో చూడలేకపోతున్నారు కదా. మేము ఇలాగే ఉండిపోతామేమో, మా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో, ఇక నా జీవితంలో నేను విస్తరించబడలేను, నా జాబ్లో నేను ఇక ప్రమోషన్ పొందుకోలేను, నా వ్యాపారం ఇక డెవలప్ అవ్వదు, ఇక విస్తరణలోనికి రావదు, నేను చేసే చేతి పని కావచ్చు, వ్యవసాయ పని కావచ్చు, ఏది కూడా నేను విస్తరణ అనేది చూడలేకపోతున్నాను అని ఒకవేళ బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారేమో కదా. అలాగే మరి సేవాపరంగా కూడా సేవా పరిచర్య ప్రారంభించారు, అయినా కూడా ఎటువంటి విస్తరణ అనేది మీ జీవితంలో చూడలేకపోతున్నారు, మీ సేవలో చూడలేకపోతున్నారు కదా అండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నా జీవితం ఇలాగే ఉండిపోద్ది, నా జీవితంలో
విస్తరించబడలేను అనే బాధతో వేదనతో ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ దైవజనమా, మన దేవుడు ఎవరనంటే ఆయన మనల్ని విస్తరింప చేయగలిగిన గొప్ప దేవుడు అండి. అబ్రహామును పిలిచి అబ్రహాముతో దేవుడు అన్నారు, అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను విస్తరింపజేస్తానని ప్రభు అన్నారు కదా అండి. మరి అదే రీతిగా అబ్రహామును మరి దేవాది దేవుడు విస్తరింపచేశాడు. ప్రియదైవజనమా, నిన్ను నన్ను మనల్ని కూడా మనం చేస్తున్న ప్రతి ఒక్క రంగంలో, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి విస్తరింపజేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ మనం పని చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ వ్యాపారం మొదలుపెట్టినా, ఎక్కడ చేతి పనిని ప్రారంభించినా, అలాగే మీ యొక్క ఉద్యోగ విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు అంటున్నారు, మిమ్మల్ని నేను విస్తరింపజేస్తాను అంటున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన మనల్ని విస్తరింపజేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. మిమ్మల్ని అదే ప్లేస్లో ఉంచడు, అదే స్థితిలో ఉంచడు, అదే కొరతలతో దేవుడు ఉంచడు, అదే వ్యాపారం అదే ప్లేస్లో మిమ్మల్ని ఉంచడు. అన్ని రకాల అన్ని స్థలాల్లో దేవుడు మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. దేవుడు అదే చెప్తున్నారు, ఏమనంటే నువ్వు కుడికి ఎడమకు వ్యాప్తి చెందేదేవు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అన్ని దిక్కులా వ్యాప్తి చెందాలని, విస్తరింపబడాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది. అది ఆత్మ విషయాల్లో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, అలాగే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, ఏ పనిలో అయినా, చేతి పనిలో కావచ్చు, అన్నిట్లో కూడా మనము విస్తరించబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఇక కృంగిపోవద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు. నీ దేవుడు నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. నీ దేవుడు నిన్ను కుడికి ఎడమకు వ్యాపింప చేయబోతున్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవా, నువ్వు నన్ను విస్తరింప చేయబోతున్నందుకు, వ్యాపింప చేయబోతున్నందుకు వందనాలే యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి మరి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోకి మీరు రిసీవ్ చేసుకున్నారో, ఈ వాగ్దానం దేవాది దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే కృతజ్ఞతలు, స్తోత్రాలయ. కుడివైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాప్తి చెందేదేవని మీరు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలయ. ఎంత మంచి దేవుడు అయ్యా నీవు. అయ్యా, మేము విస్తరించబడాలని కోరుకునే గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, నువ్వు మాత్రమే మమ్మల్ని విస్తరింప చేయగలిగిన దేవుడు. నా తండ్రి యేసయ్యా, ఈరోజు ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నాయన, ప్రతి ఒక్క వారు చేసే ప్రతి ఒక్క జాబులో, అలాగే తండ్రి నాయన ఉద్యోగాల్లో, అలాగే తండ్రి వ్యాపారాల్లో, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అన్నిట్లో కూడా సేవాపరంగా అన్ని రకాల విస్తరణ వారి జీవితంలో జరుగునుగాక. ప్రతి విషయంలో వారు వ్యాప్తి చెందుదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు యేసయ్య. నాయనా, సేవాపరంగా కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానం అయ్యా చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఒకవేళ బలహీనులుగా, రోగులుగా ఉన్నారేమో వారిని ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి ప్రభువా. నాయన, వివాహాలు కాని బిడ్డలకు మంచి భాగస్వాములు ఇవ్వండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన ప్రభువా. అలాగే కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి న్యాయం జరిగించండి అయ్యా. భూ వివాదాలను పరిష్కరించండి నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించబడునుగాక. నూతన దీవెనలతో వారు నింపబడుదురుగాక. నీ కృపాక్షేమాలతో ఈ సంవత్సర కాలం వారు నడపండి అయ్యా. అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ను బిడ్డలు మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.